నమస్తే అండి. మా రావులపాలెంలో మార్కెట్ రోడ్ లో కల మా వైశ్య సంఘ భవనం నందు సంక్రాంతి సంబరాలు చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. పిల్లలకి సంక్రాంతి వైభవం, ఈ ధనుర్మాసం యొక్క వైభవం, కృష్ణుడి యొక్క విశిష్టత బాగా తెలిసేలాగా మేము భోగి పళ్ళు, గొబ్బిళ్ళు, ముగ్గుల పోటీలు, సంక్రాంతి వేషధారణ, ఇలా హరిదాస్ వేషధారణ, డ్రాయింగ్ పోటీలు, ఇలా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మన సంస్కృతి సాంప్రదాయం పిల్లలకి తెలిసేలాగా ఇలా ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేస్తున్నాము. దీనికి మా సంఘంలో అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఎవ్రీ ఇయర్ ఇలా చేసుకోవడం ద్వారా పిల్లలకి మన ఇంకా ప్రోత్సహించినట్టు అయ్యి ఇది క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ప్లస్ పిల్లలకి మన ఆచారాలు అలవడుతుంటాయి. దీనివల్ల మన సాంప్రదాయం ఎప్పటికీ నిలబడి ఉంటుంది. వాసవి అండి, ఈ రోజు మా ఆర్యవైశ్య మహిళా సంఘం తరపున మా సత్రంలో మేము పిల్లలందరికీ సామూహికంగా భోగి పళ్ళు, గొబ్బిళ్ళు పేరంటం పెట్టుకున్నామండి. ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే చేసుకుంటాము. పిల్లలకి రకరకాలైన పోటీలు పెట్టాము. ముగ్గుల పోటీలు, చిన్నపిల్లలకి ముగ్గుల పోటీలు పెట్టామండి. పిల్లలు అందంగా జడలేసుకుని డెకరేషన్ ఎవరు బాగా చేశారో గొబ్బిలికి వాళ్ళకి కూడా మేము గిఫ్ట్లు ఇస్తామండి. పిల్లలకి టాస్క్లు కూడా పెట్టాము. పిండి వంటల పేర్లు ఎవరు ఒక్క నిమిషంలో చెప్తారో వాళ్ళకి సంక్రాంతి అంటే ఏం తెలుసు అలాంటి వాటి అన్నిటి మీద పిల్లలకి టాస్క్లు పెట్టడం జరిగిందండి. ఇప్పుడు మేము వాటి అందరికీ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మా సంఘం తరఫున ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటున్నాం. మేము పిల్లలకి దైవభక్తి అంటే తెలియాలని, మన సనాతన ధర్మం నిలబడాలని, కృష్ణుడు గోదాదేవి గురించి చెప్పడం, ఈ పాటల ద్వారా, ఈ గొబ్బి పాటల ద్వారా కృష్ణుడికి భాగవతంలో గోదాదేవి ఎలా పూజించింది, లేకపోతే గోపికలందరూ కూడా కృష్ణుడిని ఎలా పాటలు పాడుతూ కృష్ణుడితోటి ఎలా ఉన్నారు అన్నవి మన పిల్లలకి మనం నేర్పడం గురించి మేము ఈ గొబ్బిళ్ళ కార్యక్రమం పెట్టి పిల్లలకి అన్ని మంచిగా చెప్తా ఉంటామండి. వీళ్ళ పాటల ద్వారా వాళ్ళకి మంచిగా బుద్ధులు రావాలని, వాళ్ళు బాగా చదువుకుంటారని, మన ధర్మం వాళ్ళకి నిలబెడతారని, పిల్లలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళకి చెప్పాల్సిన ధర్మం పెద్దలుగా మనకు ఉంది కాబట్టి మేము ఈ రకంగా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటామండి. మా సంఘ సభ్యులు అందరూ కూడా దాన్ని సహకరిస్తారు. ఈ ఊర్లో ఉన్న అందరి వైశాస్ కుటుంబాల్లోని అందరూ నిజంగా ఇలా మా రావులపల్లిలో జరగడం మాకు చాలా ఆనందంగా ఉందండి. మా చిన్నతనంలో మేము ప్రతి ఇళ్ళకి వెళ్ళి ఆ నెలంతా కూడా మేము బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. మళ్ళీ మాకు ఆ రోజులు అయితే గుర్తొచ్చాయి. ఇక్కడ కూడా పిల్లలందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరికీ తెచ్చిన గిఫ్ట్స్ అన్ని పంచుకోవడం, పూజ, పాటలు మా చిన్నతనంలో జరిగినట్టు నాకు అనిపించిందండి. రావులపాలెం ఇలా జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.